నన్ను చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్. తను నన్ను ఒక పేషెంట్లా కాకుండా ఒక ఫ్రెండ్లా, ఒక అమ్మలా, ఒక నాన్నలా, ఇంకా చెప్పాలి అంటే ఆ దేవుడు పంపిన దూతలా వచ్చింది. నేను తనతో గడిపింది కొన్ని రోజులే, కానీ నా మీద తన ప్రభావం మాత్రం నా మీద జీవితకాలం ఉంటుంది. ఎక్కడున్నా ఇది నువ్వు చూస్తావని నాకు తెలుసు నూర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని ఇలా చూడాలనుకున్నాను సార్. ఇలా చూశాను. వెళ్ళొస్తాను సార్. ఇప్పుడు చెప్పబోయే పేరు నాకు చాలా స్పెషల్. తనే నాకు లివర్ డొనేట్ చేసింది. ఎన్నిసార్లు నేను తన్ని కాదనుకున్నా మళ్ళీ మళ్ళీ నా కోసం తప్పిస్తూ ప్రేమిస్తూనే ఉంది. నేనే కావాలి అనుకుంది. నేను తిన్నదే తింది, నాతో పాటు నొప్పిని అనుభవించింది. నా కోసం తన అవయవాన్ని దానం చేసింది. ఇన్ని చేసి కూడా నన్ను ప్రేమించడం, నాతో జీవితం పంచుకోవడం తప్ప తనింకేమీ ఆశించడం తెలియని పిచ్చిది. తను ఎవరో కాదు, తనే నా వైఫ్ వసుంధర. వసుంధర వసుంధర వసుంధర. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే. కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. పిచ్చిది. నేను బావుండాలి అనుకోవడం తప్ప ఇంకొకటి తెలియదు. ఇలాంటి వైఫ్ నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
స్వచ్ఛమైన ప్రేమని గెలుచుకోవడానికి విశ్వమంతా ఏకమవుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? మనసులో కొంచెం కూడా స్వార్థం లేకుండా ప్రేమించింది వసుంధర. నీ ప్రేమ ధ్రువని చేరిందమ్మా. ఇక మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడి నుంచి నువ్వు నన్ను ఆంక్ కోల్కే విశ్వాస్ చేయొచ్చు. అత్త హ్యాపీయా? చల్లగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. నా కోడల్ని తిరిగి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇంకోసారి ఈ కంపెనీకి వైస్ చైర్మన్గా ధ్రువ ప్రతాప్ని సంతోషంగా అనౌన్స్ చేస్తున్నాను. ఇక ధ్రువ తన భార్య వసుంధర చేతుల్లో ఈ కంపెనీ సురక్షితంగా ఉంటుందని, మరింత ముందుకు వెళ్తుందని నేను హామీ ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ధ్రువ. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాట్స్ సార్. ఇదంతా కల కాదు కదా, ఇదంతా నిజమా? ఏంటి మొదలు పెట్టావని అలరి? ఇది నమ్మడం నాకు కూడా కష్టంగానే ఉందత్తయ్య. నన్ను కూడా గిల్లండి. ఇప్పుడు నమ్మకం వచ్చిందా? ఇదంతా ఎలారా? దివాకర ఇప్పుడు ఇతను ఎస్టేట్లో కూడా పనిచేయడం లేదు కదా, నాకెందుకు కాల్ చేస్తున్నాడు? హలో సార్ నమస్తే సార్. చెప్పు దివాకర్. మీకు సర్జరీ అయిందని విన్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? బానే ఉంది సార్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి దివాకర్? సార్ కొంచెం పర్సనల్, కలిసే మాట్లాడాలి. మిమ్మల్ని కలవడానికే నేను వైజాగ్ వచ్చాను. ఒక్క 10 నిమిషాలు కలవండి సార్. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఇవాళ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది, చెకప్కి రమ్మన్నారు. డబ్బులు కావాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. సార్ సార్ డబ్బుల గురించి కాదు సార్, కేవలం మిమ్మల్ని కలవడానికే వైజాగ్ వచ్చాను. సార్ ఎక్కువ టైం కూడా తీసుకోండి సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం గురించి అయితే నేను ప్రామిస్ చేయలేను దివాకర్. అది కంప్లీట్గా అమ్మ డెసిషన్. సార్ వాటి గురించి కాదు సార్. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఉద్యోగం అడుగుతాను సార్. సార్ చాలా ముఖ్యమైన విషయం సార్. ఇది మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి సార్. పోనీ మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, అక్కడికే వచ్చి కలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్, ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సరే, లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చి కలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
నమస్తే సార్. నైని, నువ్వేంటిక్కడ? ఎలా ఉన్నావు ధ్రువ? నేను బానే ఉన్నాను. మీరిద్దరూ కలిసి వచ్చారేంటి? మీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాం సార్. నిజమా? ఏంటది? సార్, అబద్ధాలు ఎక్కినంత త్వరగా నిజాలు బుర్రకెక్కవు సార్. మేం చెప్పేది మీకు కంగారు పుట్టించవచ్చు, కానీ కాస్త స్థిమితంగా వినండి సార్. దేని గురించి చెప్పాలనుకుంటున్నావు దివాకర్? వసుంధర గురించి సార్. వసుంధర గురించి వీడు చెప్పేదేంటి? వసుంధర గురించా? అవును సార్, మీరు వసుంధర గురించి చూసినవి విన్నవి అంతా అబద్ధం సార్. అదంతా ఒక ట్రాప్ సార్. మిమ్మల్ని వసుంధర నుండి దూరం చేయడానికి గ్రీష్మ పన్నిన పన్నాగం సార్. గ్రీష్మ పన్నాగం ఏంటి? తనకేంటి ఆ అవసరం? నువ్విలా అనుకునేలా చేయడమే గ్రీష్మ గోల్ ధ్రువ. అందుకే ఎప్పుడు నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. ఎప్పుడు నీ పతనమే కోరుకుంది ధ్రువ. ఎన్నోసార్లు నాతో విపుల్తో నిన్ను నాశనం చేసి తీరుతానని డైరెక్ట్ గానే చెప్పింది. అప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేశావన్న కోపంతో నేను కూడా తనతో చేతులు కలిపాను. ఆ రోజు మీరు చూసిన వీడియోస్ వసుంధర మీతో ఇక్కడికి రాకముందు ఎస్టేట్లో తీసిన వీడియోస్ సార్. రాకముందైనా వచ్చాకైనా అవి తనన్న మాటలే కదా సార్. ప్రతి మాటకి 2 అర్థాలుంటాయి సార్. అలాగే ప్రతి మనిషి జీవితంలో 2 దశలుంటాయి సార్. తను మాట్లాడిన మాటలు మీరు వసుంధరని తప్పు ఉద్దేశంతో చూస్తున్నప్పుడు మిమ్మల్ని తప్పించుకుని వెళ్ళాలనే చెప్పింది సార్. కానీ అవి గ్రీష్మ వసుంధర మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నప్పుడు అవి చూపించింది సార్. 2 వేరు సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నువ్వేదో దగ్గరుండి చూసినట్టు. దగ్గరుండి చూడడం కాదు సార్, ఆ పాపంలో పాలు పంచుకుంది కూడా నేనే. అందులో గ్రీష్మతో పాటు నాకు కూడా భాగం ఉంది. అవి తను ఎస్టేట్లో తిరుగుతున్నప్పుడు తనని ఏదో ఒక విధంగా ఇరికించాలని చూస్తున్నప్పుడు తీసిన వీడియోస్ సార్ అవి. అవి గ్రీష్మకి ఇచ్చింది కూడా నేనే సార్. గ్రీష్మ వసుంధరతో మీ పెళ్లి చెడగొడితే మల్లికా మేడం తనకిచ్చి మిమ్మల్ని పెళ్లి చేస్తారని, అప్పుడు నాకు ప్రమోషన్ ఇస్తానని ఆశ చూపించి చేపించింది సార్. మరి అంత జ్ఞానోదయం ఇప్పుడెందుకయింది? జ్ఞానోదయం కాదు సార్, పశ్చాత్తాపం. ఇంకా మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మీకు ఈ నిజం చెప్పకపోతే నా అంత నీచుడు ఇంకెవ్వడూ ఉండడు సార్. నా కళ్ళలో నేనే దిగజారిపోయాను సార్. ఎస్టేట్లో జరిగినవన్నీ అబద్ధాలు కావచ్చు, కానీ ఆ తర్వాత నా కళ్ళతో నేను చాలా చూశాను. మరి వాటి సంగతేంటి? అవి కూడా కల్పితాలి అంటే నమ్ముతావా ధ్రువ? ఆ ఉంగరం గురించే కదా. అది కూడా గ్రీష్మ ప్లానే. కార్తిక్కి బాగా తాగించి తను మాట్లాడిన మాటల్లో ఏది నీకు చూపిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అలానే చూపించింది. సారీ ధ్రువ, నేను విపుల్ కూడా ఈ విషయంలో గ్రీష్మకి హెల్ప్ చేశాం. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను ధ్రువ. నీ బ్యాచులర్ పార్టీ జరుగుతున్నప్పుడు నీకు కార్తిక్ వసుంధర కలిసి దిగిన ఫోటో చూపించాం. అసలు ఆ ప్లేస్ ఏంటి, ఆ ఫోటో ఎక్కడి నుంచి తీశారన్నది నీకు తెలియదు కదా. అది రాజీవ్ సార్ వాళ్ళ ఇంటి ముందు పెళ్లి కూతుర్ని చేశాక ఆయన ఆశీర్వాదం తీసుకుందామని వచ్చింది. అది నీకు తెలిస్తే కోప్పడతావనో బాధపడతావనో అబద్ధం చెప్పింది. నిన్ను మోసం చేయాలని కాదు. అప్పుడు గ్రీష్మ పక్కన నేను కూడా ఉన్నాను. కార్తిక్ తనకి తోడుగా మాత్రమే వచ్చాడు. నిజంగా వాళ్ళకి తప్పు చేయాలనే ఆలోచనే ఉంటే
గ్రీష్మ ఇంటి ముందు నిలబడి చేస్తారా? మరి హనీమూన్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఫోన్ తీసుకుని కార్తిక్తో వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకోవడం? తనని పోలీస్ స్టేషన్లో పెడితే వసుంధర మొదట నీకే కాల్ చేసింది. నీకు కాల్ చేసి చేసి అలసిపోయాక ఇంకెవరికి చేయాలో తెలియక కార్తిక్కి కాల్ చేసింది. మేమే ఆ అమ్మాయి చేత అబద్ధం చెప్పించాం. అసలు మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ మాటలు నేను ఎలా నమ్మాలి? ఆధారాలున్నాయి ధ్రువ. గ్రీష్మ మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. విను. వినండి సార్. ఆఖరికి కార్తిక్కి డబ్బులివ్వమని వసుంధరని పంపించింది కూడా గ్రీష్మానే. ఈ విషయం విప్పులే నాకు స్వయంగా చెప్పాడు. సార్, ఒక చాకలివాడు తోలనాడిన మాట కోసం రాముల వారు అరణ్యవాసానికి సీతమ్మ తల్లిని పంపించుండవచ్చు. కానీ రాజభోగాలు అనుభవించేటప్పుడు, అడవుల్లో కష్టాలు పడేటప్పుడు సీతమ్మ మనసులో రాముల వారి మీద ప్రేమ, గౌరవం కించెత్తు కూడా తగ్గలేదు. అలానే వసుంధరని మీరు ద్వేషించినా, దూషించినా తన ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు సార్. సీతమ్మ తెల్లంతా పవిత్రమైంది సార్ మా వసుంధరమ్మ. ఆఖరికి ఆ సైమన్ కంపెనీకి కార్తిక్తో కలిసి హైదరాబాద్ వెళ్ళిందన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా గ్రీష్మానే. వాళ్ళిది కంపెనీకి అనుకూలంగా మార్చుకున్నారు ధ్రువ. తనకి మనలా అన్యాయం చేయడం, మాటలు మార్చడం రాదు ధ్రువ. ప్రేమ కోసం ఎదురు చూడ్డం మాత్రమే వచ్చు. అయినా ఒక్కటి ఆలోచించు ధ్రువ. ఒక ఆడది మోసం చేయాలనుకుంటే తన ఇంటి గడపకు కూడా తెలియనివ్వదు అంటారు. కానీ వసుంధర ఏం చేసినా నీ చుట్టే ఎందుకు జరుగుతుంది? ఎవరో ప్లాన్ చేస్తే తప్ప? నిజంగా తను ఇవన్నీ చేయాలనుకుంటే తనకు అవకాశాలు రావా? ఇంతవరకు నాన్న నాకు ఇచ్చాడే తప్ప ఏది అడగలేదు. అందుకే నాన్న కోరిక ప్రకారం మీతో వచ్చాను. నేను కూడా నా గతం తాలూకు జ్ఞాపకాల్ని వదిలి మీతో మనస్ఫూర్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను సార్. మీరు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో అనుకోవచ్చు. నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని గ్రీష్మకి ఫోన్ చేస్తే నీ పాపం నీ కూతురు అనుభవిస్తోంది అనింది సార్. కానీ వసుంధరని అడగకపోయినా విషయం తెలుసుకొని తను చేసిన పాపాలు పసిబిడ్డ ఎందుకు అనుభవించాలి అని నా బిడ్డ ఆపరేషన్కి డబ్బులు సమకూర్చింది సార్. ఈరోజు నా బిడ్డ తీసుకునే ప్రతి ఊపిరి ఆ వసుంధరమ్మ పెట్టిన భిక్షే సార్. నా బిడ్డ మీద ఓటేసి చెప్తున్నాను సార్, వసుంధర మేడం అమాయకురాలు సార్. ఆ కండలు చూడు ఏమున్నాయో. వసుంధర వసుంధర నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పాను కదే, ఎస్టేట్లో నిన్ను చూసి ఇష్టపడి. మరి ఏదిరా ఇష్టం? చూపించు. ఈ ఇష్టం ఎలా చూపిస్తారే? నువ్వు
నా అంచనాలను మించి దిగజారిపోయావే. నీది నీచమైన క్యారెక్టరే. థు. సార్, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. కానీ నేను చెప్పిన ప్రతి మాట నిజం సార్. సార్, నన్ను నమ్మండి సార్. వసుంధరమ్మ ఏ తప్పు చేయలేదు. లే. వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ, వద్దంటుంటే ముందుంటుందే ఆగదా, చెరిపేస్తుంటే తిరిగొస్తుందే నీ కథ, పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా. నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం రా. నన్ను ఎలా ఫూల్ చేయాలని ఆలోచించి ఇలా చేశారన్నమాట. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అందరూ నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఇదంతా నీ వల్లేనే. ఇది వసుంధరని ప్రతి క్షణం వేధించినందుకు, తను నా కోసం చేసినవి నువ్వు నీ ఖాతాలో వేసుకున్నందుకు.